హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. ఒక్కసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పప్పు అన్నం, రసం అన్నం ఇందులోకైనా బాగుంటుంది. అలాగే సన్నగా తరుక్కున్న బెండకాయ తీసుకోండి. ముందుగా బెండకాయలని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 మినిట్స్కి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటేనే ముందుగా మనం బెండకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. బెండకాయలో ఉండే జిగురు అంతా వెళ్ళిపోవాలండి. అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి బెండకాయలు. చూసేలా ఇలా జిగురు అంతా వెళ్ళిపోయాక బెండకాయలని పక్కకు తీసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అవుతేనే మనం వేయించుకున్న బెండకాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా పచ్చితనం అంతా వెళ్ళిపోతేనే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ బెండకాయ ఫ్రై రసమన్నం, పప్పన్నం ఎందులో కన్నా సూపర్గా ఉంటుంది. ఆల్ ఇన్ వన్ అన్నట్ల. ఒక్కసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.